అయితే హెచ్సియు భూముల రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సియుకు వెళ్తామని బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హెచ్సియుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మణికంఠ ఉన్నారు వివరాలు అందించడానికి. అక్కడి నుంచి మణికంఠ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా తరగతులను బహిష్కరించారు. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కూడా నిరసన కూడా చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ లోపలికి వెళ్లే విద్యార్థులను ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే లోపలికి వెళ్లే ప్రతి వెహికల్ని కూడా పోలీసులు పరిశీలించిన తర్వాతే వాళ్ళకి అనుమతి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలు కూడా ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి ప్రయత్నం చేశారు. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద అయితే విద్యార్థులు పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా నిరసన చేపట్టబోతున్నారు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా అటు నిరసన ర్యాలీలు చేపట్టినా సరే వారందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నంలో భాగంగానే పోలీసులంతా కూడా పెద్ద మొత్తంలో గుమిగూడారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కూడా పోలీస్ సిబ్బందికి సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సిపిఎం నేతలు అలాగే ఎలా అయినా సరే బీజేపీ నేతలు కూడా ఇక్కడికి చేరుకుని నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళు వచ్చి తెలుసుకుందాం అనుకుంటున్నారు. దీంతో పాటుగా పలు విద్యార్థి సంఘాలు కూడా నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడ నిరసన చేపట్టబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్లాసులను బహిష్కరించారు. వాళ్ళంతా కూడా ఆ ధర్నా నిరసన చేపట్టి ప్రభుత్వానికి తమ యొక్క వేదన తెలపాలని వాళ్ళు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవంతా కూడా చెదిరి ఒక పెద్ద సంఘటనగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. భూములన్నీ కూడా టీజీఐఏసీ ప్రభుత్వానికి సంబంధించినవని కూడా ప్రభుత్వం అయితే లేఖలు విడుదల చేసింది. అయితే ఇటు యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది మాత్రం ఇక్కడ ఎటువంటి సర్వే నిర్వహించలేదని, ఇదంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూములని మొత్తం అటు ప్రభుత్వానికి ఇటు యూనివర్సిటీ అధికారులకు కూడా మొత్తంగా ఒక వివాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు విద్యార్థులు కూడా యూనివర్సిటీలో సుమారుగా 400 ఎకరాలు ఉన్నాయని, ఇవంతా కూడా ప్రభుత్వం భూములు తీసుకుంటే అవంతా కూడా జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని అటు విద్యార్థులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. గతంలో భూములు తీసుకున్నప్పటికీ వేరొక చోట యూనివర్సిటీకి భూములు కేటాయించామని కూడా ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై రగడ ప్రభుత్వ అధికారులు కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రస్తుతానికి యూనివర్సిటీ అయితే పూర్తిగా అటు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపల అలాగే బయట కూడా పోలీసులు పూర్తిగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అలాగే బయట వ్యక్తులు నిరసనలు తెలిపే విద్యార్థులతో పాటు ఎవరైనా బయట వ్యక్తులు వచ్చే క్రమం ఉంది కాబట్టి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యూనివర్సిటీకి పంపిస్తున్నారు. మణికంఠ, మరి ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలని ప్రభుత్వం బయట పెట్టింది. హెచ్సియు భూములకి సంబంధం లేదని, విద్యార్థుల్ని అక్కడున్న వారందరినీ కూడా రాజకీయంగా వాడుకుని వారిని కొంత ఈ విషయంలోకి లాగుతున్నారని అంటోంది. విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అక్కడ, మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతానికైతే ఇక్కడ విద్యార్థులు అయితే ఎవరూ లేరు. వాళ్ళంతా కూడా యూనివర్సిటీ లోపలే ఉన్నారు. ప్రస్తుతం మీడియాను అయితే యూనివర్సిటీ లోపలికైతే వెళ్ళనివ్వడం లేదు. దీంతో పాటుగా విద్యార్థులు కూడా పూర్తిగా వారిపై పోలీసులు పూర్తిగా నిఘా ఉంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని దిష్టిబొమ్మని వాళ్ళంతా కూడా దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. సో ప్రభుత్వం ఇప్పటికే లేఖలు
వెల్లడించింది ఈ భూములంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినవని. అయితే యూనివర్సిటీ అధికారులు మాత్రం వాళ్ళు ఒకటే వాదిస్తున్నారు, యూనివర్సిటీలో ఎలాంటి సర్వే నిర్వహించలేదు, కేవలం మ్యాప్ను మాత్రమే పరిశీలించారు, ఆ తర్వాత భూములు తమవని చెప్తున్నారని అటు యూనివర్సిటీ అధికారులు అయితే చెబుతున్నారు. దీనిపై మరి ఎలాంటి నిర్ణయం ఉంటుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి విద్యార్థులు అయితే హాస్టల్లోనే ఉన్నారు, వాళ్ళంతా కూడా తరగతులు బహిష్కరించి ఉన్నారు. ఎలాంటి ఒకవేళ గుమ్ముగూడి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే వెంటనే కూడా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ మణికంఠ.